ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయంటారు? ఏమో హైదరాబాద్ వాళ్ళకైతే ఏం జరగలేదు. మాకైతే ఏం లేదు. మేము ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళమే కానీ మాకు ఇప్పుడు ఊర్లలో రైతు బంధు అది ఇది అని అన్ని పల్లెటూర్లలోకే పనులు అవుతున్నాయి కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఏ పనులు లేవు. ఏది అంటే గవర్నమెంట్ నుంచి ఉచిత వచ్చింది బస్సు లేదు. గానీ ఉచిత కరెంట్ గానీ ఉచిత బస్సు ఎందుకమ్మా పని లేక వేస్ట్ గా ఇప్పుడు ముసలోళ్ళకు కాలేజీ పిల్లలకు డ్యూటీకి పోయేటోళ్ళకు పెడితే అందం గాని ఈ అందరికి పెట్టి ఏం సకదనం. అసలు ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా మీ ఉద్దేశం? ఇప్పుడు గవర్నమెంట్ లాస్ కదా, గవర్నమెంట్ లాస్ కదా, దాని లాస్ వల్ల ఇప్పుడు పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి స్కీమ్లు ఏం పెట్టలేదు కదా, మరి ఆయన ప్రభుత్వం బాగుందా ఈయన ప్రభుత్వం బాగుందా? ఆయనది కూడా గట్టనే ఏం లేదు. ఆయనది కూడా మాకు కూడా ఏం రాలేదు. నాకే కాదు ఎవరికి ఏం లేదు. ఒక్క నాకైతే నా వరకైతే ఒక ఒంటరి మేళ పింఛన్ తప్ప ఏది లేదు. ఇంకా వేరేది ఏది రాలేదు మాకైతే. ఆయనది గట్టనే ఈయనది గట్టనే ఉన్నది కానీ కొంచెం మార్పు అనేది రావాలి. వస్తే అందరినీ చూడాలి. పల్లెటూర్లలో ఉన్న సిటీలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనైతే సిటీలోనే పుట్టాను. మేము ఇక్కడనే హైదరాబాద్లోనే పుట్టి పెరిగినాం. ఏమున్నాయి బంగ్లాలో ఉన్నాయి చూసి మాకు ఇల్లు లేవు. అందరికి ఇల్లు ఇస్తే కూడా ఇన్క్వైరింగ్ చేసి ఇవ్వాలి. ఇన్క్వైరింగ్ చేసి ఇవ్వాలి. ఉన్నోళ్ళకే ఇచ్చుడు లేనోళ్ళకు ఆడ పెట్టుడు కాదు. ఇన్క్వైరింగ్ ఒక్కటికి 4 సార్లు ఇన్క్వైరింగ్ చేసి ఇస్తే లేనోళ్ళకి కూడా వస్తాయి, అందరికి వస్తాయి.